I'm Dr. Alekya Reddy, your endocrinologist from Hyderabad, Hastinapura. So, ఈ వీడియోలో మనం టైప్ 1 డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఎలా వస్తుంది? సో ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగనిరోధక శక్తి అంటాం కదా, సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన ప్యాంక్రియాస్లో ఉన్న ఇన్సులిన్ తయారు చేసే సెల్స్. సో ఇన్సులిన్ అంటే మన బాడీలో గ్లూకోజ్ తగ్గించే హార్మోన్ అనమాట. సో ఆ హార్మోన్ తయారు చేసే సెల్స్ని డ్యామేజ్ చేస్తుందో అప్పుడు మనకు బయటపడే ఇష్యూ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్కి టైప్ 2 ఆర్ విచ్ ఇస్ మోర్ ప్రివలెంట్ అంటే మనం పబ్లిక్లో ఎక్కువగా చూసే టైప్ 2 డయాబెటీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళలో మనకి ఇన్సులిన్ అనేది అధికంగా ఉంటుంది, కాకపోతే అది పని చేయదు. సో దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ. సో మన టైప్ 1లో వచ్చేది ఇన్సులిన్ డెఫిషియన్సీ. సో దీనికి ట్రీట్మెంట్ మనం ఇన్సులిన్ సప్లిమెంట్ చేయడం. రెండోది, ఏ ఏజ్ గ్రూప్లో ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చూస్తాం. సో జనరల్గా ఇది చిన్నపిల్లలు అంటే 30 ఏళ్ళ కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళలో చూస్తామన్నమాట. సో దాంట్లో ఎక్కువగా చూసేది మనము అరౌండ్ చైల్డ్హుడ్ గ్రూప్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు లేకపోతే టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చూస్తాం. సో ఈ టైప్ 1 డయాబెటీస్ని ఎలా మేనేజ్ చేస్తాం అంటే, వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ అవైలబుల్ ఏంటి అంటే ఇన్సులిన్. సో దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. మనకు ట్యాబ్లెట్స్ లేకపోతే డైట్ థెరపీ లేకపోతే ఎక్సర్సైజ్ థెరపీ అలాంటివి ఏవి కూడా మనకు టైప్ 1 డయాబెటీస్కి ట్రీట్మెంట్ కాదు. ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే టైప్ 1 డయాబెటీస్కి ట్రీట్మెంట్. ప్లస్ వీళ్ళలో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఇన్సులిన్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో వీళ్ళ డైట్ మెన్యూ అనేది స్ట్రిక్ట్ యాజ్ టైప్ 2 డయాబెటిక్ వాళ్ళు తీసుకునేటట్టుగా స్ట్రిక్ట్గా కూడా ఉండనవసరం లేదు. సో వీళ్ళకు ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా ఇన్సులిన్ అనేది తయారవ్వదు. సో మనం ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్న ఇన్సులిన్ అనేది తయారవ్వదు, అలా అని రైస్ తీసుకున్నా కూడా ఇన్సులిన్ అనేది తయారవ్వదు. సో డైట్ రెస్ట్రిక్షన్ అనేది నాట్ ద సోల్ అండ్ హోల్ ట్రీట్మెంట్ ఆఫ్ టైప్ 1 డయాబెటిక్. ఇన్సులిన్ ఈజ్ ద సోల్ అండ్ హోల్ ట్రీట్మెంట్ ఆఫ్ టైప్ 1 డయాబెటిక్. ఇలా ఇన్సులిన్ తీసుకుంటూ ఒబేస్ అవ్వకుండా మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ని గుడ్ ఫామ్లో తీసుకోవాలి. అంతే తప్ప ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అయ్యి టైప్ 1 డయాబెటీస్ని మనం ట్రీట్ చేయలేము. సో ఇన్సులిన్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టైప్ 1 diabetics. So these are the three major things about type 1 diabetics. Let's meet in other video to know more about the type 1 diabetics.